మెషిన్ అనిల్ రావిపూడి మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ప్రస్తుతం ఫిలింనగర్లో హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రంలో ఒక కీలకమైన బావమరిది పాత్ర కోసం మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ను తీసుకోవాలని చిత్ర బృందం భావించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఫహద్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫహద్కు కథ కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. ఫహద్ ఫాజిల్ పుష్ప సినిమా తర్వాత తెలుగులో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి సినిమాలో నటించేందుకు ఆయన ఏకంగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అంత పెద్ద మొత్తం ఇవ్వడం బడ్జెట్ పరంగా భారమవుతుందని భావించిన మేకర్స్ ఫహద్ ప్రతిపాదనకు నో చెప్పినట్లు సమాచారం. దీంతో ఫహద్ స్థానంలో ఇప్పుడు తమిళ స్టార్ హీరో కార్తీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కార్తీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో నాగార్జునతో కలిసి ఊపిరి సినిమాలో నటించి మెప్పించాడు కార్తీ. అటు బిజినెస్ పరంగాను కార్తీ ఈ సినిమాకు ప్లస్ అవుతాయని అనిల్ రావిపూడి భావిస్తున్నారు. గతంలోనే వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు వార్తలు రాగా, తాజా పరిణామాలతో కార్తీ దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా